ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 2వ తేదీ 2025 సంవత్సరం సోమవారం. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది బైబిల్ వాక్యం. బయట ఓ సినిమాలో పాట కూడా గుర్తొచ్చింది. నాది నాది నాదన్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. పాత సినిమా, ఎప్పుడో 60 ఏళ్ల క్రితం పాత. అదే ఎన్టీ రామారావు గారు నటించిన ఆత్మబంధు సినిమాలు. ఇది నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నదే ఒకనాటికి రత్నమౌనురా. నేను ఇప్పుడు అందరికీ కాదు, ఎందరికో రాయిలా ఉన్నాను. దేవుడు తలుచుకుంటే ఆయన నన్ను రత్నంగా మారుస్తాడు. నా పేరులోనే ఆయన పేరు రత్నం ఫ్రాన్సిస్గా పెట్టేశాడు. సర్వాంగ సుందర సద్గుణశేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణశేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా. తెలిసి మాట్లాడుతున్నారో పైత్యంతో మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు నాకు దగ్గర వాళ్ళ దూరపు వాళ్ళ అనవసరం, కానీ వివరించి చెప్పను. కానీ నువ్వు గొప్ప ప్రార్థనాపరుడివా, నువ్వు భక్తుడివా, నువ్వు మంచివాడివా అని జూన్ 1వ తారీఖు అంటే నిన్నటి రాత్రి 8:20 ఒకళ్ళు ప్రశ్న వేశారు. అలాంటి వాళ్ళకి నేను ప్రశ్నించగలను, కానీ వాళ్ళు ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఖ్యాకాండం ఒక అధ్యాయం పూర్తిగా లేదా 2 అధ్యాయాలు పూర్తిగా తప్పులు లేకుండా స్పష్టంగా చదవమను. వాళ్ళు చెప్పినట్టు నా జీవితాంతం నేను నడుచుకుంటా. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ దేవుణ్ణి అమ్ముకోలేదు. ఇదిగో గంటలో వచ్చేస్తుంది, వారంలో వచ్చేస్తుంది ఇళ్ల స్థలాలు అని ఎవరో పనికి మాలిన వాళ్ళ మాటలు నమ్మి, నేను క్రిస్టియన్ కాదు హిందువుని అని ఆ వాలంటీర్లు వచ్చినప్పుడు పేరు చెప్పుకున్న వాళ్ళు నువ్వు మంచివాడివా భక్తుడివా అని ప్రశ్నిస్తుంటే బాధ వేస్తుంది. అయితే రోమా 12వ అధ్యాయం 22వ వచనంలో ఓ మాట ఉంది. మేలు చేయుట చేత నీవు కీడును జయించుదు. మేలు అంటే ఏంటండి? నన్ను బాధ పెడుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేస్తున్నా. వాళ్ళు సత్యం తెలుసుకోవాలి. యేసు ప్రభువుకి అన్నీ తెలుసు.
తండ్రి శిలువ మీద అన్నాడు ఆయన, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు, వీరిని క్షమించు అని. అలాగే నన్ను నిలదీసినట్టు ప్రశ్నలు వేసి మాట్లాడిన వాళ్ళని నేను క్షమిస్తున్నా. ఈరోజు కాదండి, ఎప్పటి నుండో వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకే దేవుడు నాతో ఒక మాట చెప్పి ఉన్నాడు. అది, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. నేడు అంటే ఈరోజు. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. అక్షరాల ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోది ఈ వాక్యం ద్వారా మాట్లాడే మన యేసు ప్రభువే నాతో ఈ మాట చెప్పాడు. అలాగే 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించెదను అని. ఘనపరచడం అంటే ఏంటంటే, యేసు ప్రభువునే నమ్ముకోండి, ఆయన మహాదేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇలాంటి వాక్యాలు నా షర్ట్ల మీద ఎవ్వడు ఎంతోమంది సేవకులు చెప్పి ఉన్నారు ఈ మాట. ఎవ్వరు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో షర్ట్ మీద వాక్యాలను ఎంబ్రాయిడరీ ద్వారా వాక్యాలను పెట్టుకున్న వాళ్ళని ఎవరిని చూడలేదండి. మీతో ఓ ఫోటో దిగుతామని అనేక మంది సేవకులు, పెద్ద పేరున్న సేవకులు కూడా నాతో ఫోటోలు దిగారు. వాళ్ళతో నేను దిగడం కాదు. కాబట్టి నా దేవుడిని ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా నోటి మాటలో, నా బట్టల మీద ఆయన వాక్యం గ్యారంటీగా ఉంటుంది. నా ధ్యాస యేసే. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ముగిస్తున్నా. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడుదువు. నా మట్టుకు నేను ఎప్పుడు ప్రార్థన అంట, ప్రభువా, వృద్ధుణ్ణి, తెలివి లేని వాడిని, ఏ యోగ్యత లేని వాడిని, నన్ను కరుణించు, నా మొర ఆలకించు అంటుంటాను. దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను దైవజనుడు బ్రదర్ భక్త్ సింగ్ గారి సాక్ష్యాలు, ఆయన యొక్క మాటలు వీడియో ద్వారా అనేకసార్లు చూస్తుంటాను. నిజంగా ఆయన నాకు స్ఫూర్తి. ఆయనలాగా దివారాత్రులు నా ధ్యాసలో యేసే ఉండాలి. ప్రభువా, 1 గంట కంటే ఎక్కువసేపు నీ సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నా. పనికి మాలిన నన్ను నీ రాకడ సమీపిస్తుంది, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి నీకోసం నేను ఏం చేయాలి, నీ సేవ నేను చేయాలని ఎంతో ఆశపడుతున్నా. నీ సన్నిధిలో నేను లోతుగా గంటల తరబడి ప్రార్థన చేయాలని, స్తుతులు చదవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇది నేను నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో, అంటే జూన్ 1వ తారీఖు రాత్రి 8:30 నుండి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నా. నేను లోకం వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూడకుండా నీ ధ్యాసలో నీ వైపు నేను చూస్తా, నా వైపు నువ్వు చూడు ప్రభువా. నా దీన ప్రార్థన అంగీకరించు ప్రభువా. అనేక జనముల ఎదుట నన్ను నీవు ఆశీర్వదిస్తానన్నావు ప్రభువా. స్తోత్రం నాయనా. అయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి ప్రభువా. అయ్యా, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఎంత గొప్ప వాక్యం ప్రభువా. స్తోత్రం నాయనా. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడుదువని ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన దేవా, మాటలు కాదు ప్రభువా, ఎక్కువ నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి నాకు శక్తి నీవు సహాయం చేయి ప్రభువా. ఈ గృహం చుట్టుపక్కల నాకు ప్రతికూలమైన వాటిని నాకు అనుకూలపరచు ప్రభువా. నన్ను బట్టి నా బిడ్డల యొక్క తప్పులు క్షమించి వాళ్లను శాశ్వత ఆరోగ్య
వంతులుగాను ప్రార్థన పరులుగా మార్చమని, నా కోసం ప్రార్థన చేయని అందరు నన్ను అడిగారు, వారందరి కోసం ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రభువా, నేను చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రభువా నాతో నీవు ఉండు, నీతో నేను ఉండటానికి సహాయం చేయి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే యేసునామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ప్లీజ్ వయసు పైబడ్డవాడిని, పైగా దైవ సేవకుడిని, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జూన్ 2వ తారీఖు సోమవారం 2025వ సంవత్సరం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాట అన్నప్పుడల్లా ఈ వీడియో చూస్తున్న వారిని దేవుడు దీవిస్తాడు. పైన ఆమెన్ ఆమెన్ అని దేవదూతలు దృఢపరుస్తుంటారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.